పవిత్రమైన సమయంలో ఆస్థాన విద్వాంసులు గౌరవ అమరనాథ శర్మ గారు చక్కగా అవధానంలో రెండు ఉభయ సంస్కృతాంధ్రాలలో ఇద్దరు ఈ జంట కవులు అని అంటారు. వీళ్ళిద్దరిని కూడా గౌరీశంకర శర్మ అదేవిధంగా అమరనాథ శర్మ వీళ్ళిద్దరూ పుష్పగిరి ఆస్థాన విద్వాంసులు. ఇప్పుడు వాళ్ళల్లో మన అమరనాథ శర్మ గారు ఒక రెండు మాటలను ప్రసంగ రూపంలో అందిస్తారు. దాని తర్వాత మీరు కూడా గౌరీశంకర శర్మ గారు. మా ఆంజనేయ శర్మ ఆ ఉభయుల గురించి చాలా తక్కువ చెప్పారు, కానీ మా నాన్నగారికి బాగా ఇష్టమైనటువంటి పండితులు వాళ్ళు కాబట్టి అంటే ఇక్కడ శివంపేటలో గురువుగారని వచ్చారు ఒకటి. విశ్వశాస్త్రి గారు ఊరు కదా, ఇది మేము వెళ్ళాలని వచ్చారు. నాన్నగారికి వీళ్ళంటే బాగా ప్రీతిపాత్రమైన పిల్లలంతా. అప్పటి కాలంలో నాన్నగారు చాలా ప్రాంతాల్లో అధ్యాపకులుగా పనిచేశారు. అందువల్ల అది గొప్ప విద్వాంసులు అండి. అంటే మీరు పుష్పగిరి రావడం వాళ్ళ పూర్వజన్మ సుకృతము, కానీ పండితులుగా వాళ్ళ జన్మ వరంగా ఇచ్చారు. అప్పట్లో వారు అన్నారట, మీరు మా దగ్గర ఉండిపోండి. తర్వాత వారి కాలం అంతా వీరు లేరు కానివ్వండి, వారి మాలో ఉన్నప్పుడు వీరు. ఇప్పుడు గురుగారిది గురుగారు మాట్లాడడానికి అనుగ్రహ భాషణానికి ముందు ఉభయులు కొద్దిసేపు గురుగారు మాట్లాడతారు. ఇవాళ ఒక్కరోజు సమయం అమ్మవారికి కేటాయించి చాలామందికి చాలా పనులు ఉన్నాయి, కానీ అయినంత వరకు ముగిస్తాను. సమయానికి ఒక అరగంట లేటే అంతా ఎక్కువ కానివ్వదు. శుక్రవారం సమయంతో ఇంకొక విశేషం గురుగారు, అది ఎందుకో మా అమ్మ గురించి మీ చెప్పుకుంటే ధన్యవాదం. ఇక్కడ ఎట్లాగైతే నిర్మాణం అడగకుండానే అవుతుందో, అన్నదానం కూడా ఇక్కడ అడగకుండానే అయిపోతుంది గురుగారు. ప్రతి పున్నమ అమావాస్యలకి పున్నమకి ఎవరో ఒక భక్తి చేస్తున్నారు. అమావాస్య రోజు మా ఇంతకు చెప్పా అబ్బాయి మహేష్ గుప్తా గారు, వారి తండ్రి గారు రమేష్ గుప్తా అన్నదానం చేస్తారు. ఈరోజు వెంకటరెడ్డి గారని ఎవరో అన్నదానం చేశారని, తర్వాత వీరి తండ్రి గారు. బ్రాహ్మణ అన్నదానం ఇవాళ శృతి సీతారామ శర్మ అని మనకు వరంగల్లో బీవీఆర్కే శర్మ గారని ఉండేవారు, జ్యోతిశాస్త్ర విద్వాంసులు. వారి కొడుకు అల్లుడు ఆ పిల్లవాడు మన అమ్మవారు అనుష్ఠానం చేసుకున్నాడు. ఇవాళ 300 మంది బ్రాహ్మణ భోజనం నేను పెడతాను గురుగారిని. అంటే అన్నదానం శృతి సీతారామ శర్మ. సీతారామ శర్మ వచ్చాడా? రాలేదు. వారి బీవీఆర్కే శర్మ గారి కోడలు ఆవిడ. మన ప్రాంతంలో గొప్ప విద్వాంసులు వారు జ్యోతిష్ శాస్త్రంలో. వారి కొడుకు మీ వారు వచ్చారు కదా, వస్తారు. అలాగే మా వెంకటరెడ్డి గారని వీరి మిత్రులు, ఆయన తర్వాత మళ్ళీ వీరంతా కలిసి ఈరోజు ఇంచుమించుగా 2000 మందికి బ్రాహ్మణ భోజనానికి అన్నదానం భోజనాలు గురుగారు. ఆమె బగళాముఖి అన్నం పెడుతూ శక్తినిస్తూ కాపాడుతుంది. సభాయై నమః. నారసింహస్య తత్వజ్ఞం నానాశాస్త్రార్థ కోవిదం నౌమ్యహం నైష్ఠికం నిత్యం విద్యాశంకర భారతి. జగద్గురు శంకరాచార్య పుష్పగిరి పీఠ విరాజమాన జగద్గురుణం చరణారవిందాభ్యాం ప్రణమ్య ఈరోజు అత్యంత వైభవంగా బగళాముఖి తృతీయ వార్షికోత్సవంలో భాగంగా పూజ్య పీఠాధిపతులు ఈ ప్రాంతానికి రావడం మీరంతా చేసుకున్న అదృష్ట విశేషం. ఎత్తులను దర్శనం చేసుకుంటేనే చాలా పుణ్యం. అలాంటిది ఈ ప్రాంతంలో ప్రాతస్మరణీయులు శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు ఆ రోజుల్లో ప్రయాణం చేయడమే చాలా కష్టం. అటువంటి మారుమూల ప్రాంతంలో వేదవాంగ్మయాన్ని, సంస్కృత వాంగ్మయాన్ని, శాస్త్ర వాంగ్మయాన్ని పంచిపెట్టినటువంటి మహనీయులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. ఈ ప్రాంతంలో పెద్దపల్లి రాజలింగ శాస్త్రి గారు, కాసల విశ్వనాథ శాస్త్రి గారు, శివంపేట విశ్వనాథ శాస్త్రి గారు, లచ్చపేటలో మూలంపల్లి రాజశేఖర శాస్త్రి గారు, వీళ్ళంతా ప్రసిద్ధమైన పండితులు. అలాంటి పండిత అద్వితీయులైనటువంటి పుత్రుడు రెండవ వారు శాస్త్ర వెంకటేశ్వర శర్మ గారు దేవి ఉపాసన బలముతో, మీరందరూ చూస్తుంటారు దేవాలయాలు సిమెంటుతో ఇటుకతో కడతారు, కానీ ఇక్కడ తపోబలముతో నిర్మించబడినటువంటి ఈ దేవాలయ ప్రాంగణంలో ఈరోజు మీరందరూ రావడం, ఈ కార్యక్రమంలో పూజ్య పీఠాధిపతులు మనందరినీ అనుగ్రహించడానికి
రావడం విశేషం. ఈ సందర్భంగా మనందరం కూడా మన మాటలు కాదు స్వామివారి మాటలు వినాలని కోరుతూ గౌరీశంకర శర్మ ఒక పద్యం, ఆ తర్వాత స్వామివారి ఆశీప్రసంగం ఉంటుంది. నమస్సభాయై. వందే పుష్పగిరీపీఠ సంస్థితం యతిశేఖరం విశ్వవిజ్ఞానభాస్వంతం విద్యాశంకర భారతీ. పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు చేసి, మిత్రుడు అమర్నాథ్ శర్మ గారు చెప్పినట్టుగా వారి ప్రాంతానికి రావడం మనందరి యొక్క అదృష్టం. మరి వారు ఈ తెలంగాణ ప్రాంతంలో అంటే ఆంధ్ర ప్రాంతం ఎలాగూ వెళ్తున్నారు కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా వారి యొక్క పదస్పర్శచే పునీతమవుతున్నాయి అన్న దాంట్లో అతిశయోక్తి లేదు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ బగలాముఖి క్షేత్రానికి వారు రావడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఆ అమ్మవారిని ఒక శ్లోకంతో ప్రార్థిద్దాం. భక్తాభీష్ట వరప్రదాన నిరతాం సౌభాగ్య భాగ్యాన్వితాం బ్రహ్మశ్రీవర వెంకటేశ్వరనుతాం శ్రీవామనేనార్చితాం నానారాష్ట్ర సమాగతాది విబుధైః సంస్తూయమానాం శివాం వందే శ్రీ బగలాముఖీం వందే తాం బగలాముఖీం భగవతీం జ్ఞానప్రదాం శాంకరీం అని అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారి యొక్క శక్తి ఎలా ఉందో ఇక్కడ బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి యొక్క తపోబలం కూడా, వైదిక బలం కూడా ఇక్కడ ఉంది. వారిని ఒకసారి స్మరించి విద్వచ్చాస్త్రుల వంశవార్తి శశినం ప్రజ్ఞా విశేషాన్వితం శ్రీమచ్చంకర దేశికేంద్ర నిహిత జ్ఞాన ప్రచారాంకితం. వారు శంకర అద్వైత మత స్థాపకులు శంకరాచార్య వారి యొక్క వైదిక వాంగ్మయాన్ని, సంస్కృత వాంగ్మయాన్ని ప్రచారం చేశారు చక్కగా. ఇక్కడ వారి దగ్గర శిష్యరికం చేసి అలాగే వేములవాడకు వచ్చారు, అక్కడ వేదాధ్యయనం చేశారు వారి శిష్యులంతా. మేము కూడా వారి శిష్యుల లాగానే, ఎందుకంటే మా లచ్చపేట గ్రామానికి చాలా షష్ఠపూర్తి కార్యక్రమాలకు, వైదిక యజ్ఞయాగాది ప్రతిష్టలకు వారు వచ్చేవారు. అలాంటి వారు సంస్కృత వాంగ్మయ రూపం వారిది. కాబట్టి శ్రీమచ్చంకర దేశికేంద్ర విహిత జ్ఞాన ప్రచారాంకితం నానాశాస్త్ర విశారదం సురుచిరం శిష్య ప్రశిష్యాన్వితం వందే సంస్కృత వేద వాంగ్మయతనుం శ్రీ విశ్వనాథం గురుం అని వారిని స్మరించి, మరి పూజ్య పీఠాధిపతి గారి యొక్క అనుగ్రహ భాషను మనం విందాం. వారి యొక్క పీఠంలో మాకు ఒక 2 పుష్పాలుగా మాకు స్థానాన్ని కల్పించడం మా పూర్వజన సుకృతంగా భావిస్తూ వారి యొక్క ఆశీర్వచనం మనం విందాం.